హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంట్లో చేసిన ఆవకాయ పచ్చడి మీ అందరితో షేర్ చేస్తున్నాను. నేనైతే చిన్న రసాలు మామిడికాయలు తీసుకున్నా అండి. ఆ గిన్నెతో 4 గిన్నెలు ముక్కలు తీసుకున్నా అనమాట. ఈ ఈ కొలత ప్రకారం మొత్తము పచ్చడంతా పెడుతున్నాను. సో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఆవాలు, అలానే మెంతులు, కళ్ళుప్పు ఈ 3 ఎండలో పెట్టుకోవాలండి. ఏమన్నా చెమ్మ అది ఉంటే పోతుంది. సో ఎండలో బాగా ఆరాక మనం మిక్సీ పట్టుకుందాం. ఆవాలని పౌడర్ చేసుకొని, అలానే కళ్ళుప్పుని కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాం. నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్, వేరుశనగ ఆయిల్ తీసుకున్నానండి. ఇది నేను చెక్క గానుగ నుంచి తీసుకొచ్చాను. అదైతే పచ్చళ్ళలో చాలా బాగుంటుంది అన్నమాట ఆయిల్. కళ్ళుప్పుని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి, మిక్సీ పట్టుకొని మెత్తని పౌడర్ లాగా. కళ్ళుప్పు టేస్ట్ బాగుంటుందని. అలానే ఆవాలు కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు కారం కూడా మనము మంచి కారం తీసుకోవాలన్నమాట. పచ్చడి టేస్ట్ కారం మీద డిపెండెన్సీ కాబట్టి మంచి కారం తీసుకోవాలి. నేనైతే 4 గిన్నెలు ముక్కలకి 1 గిన్నె కారం తీసుకున్నాను అనమాట. ఈ గిన్నె కొలత ప్రకారం నేను మొత్తం పచ్చడి పెడుతున్నాను. పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఆవపిండి నేను 1/2 గిన్నె తీసుకుంటున్నాను. మరి ఎక్కువ ఆవపిండి కూడా వేయకూడదు, చేదుగా అనిపిస్తుంది, వేడి కూడా, కాబట్టి 1/2 కప్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఫుల్ కప్ అది తీసుకున్నాం కదా కారం, 1/2 కప్, కొంచెం 1/2 కప్కి 1 గుప్పెడు ఎక్కువ ఆవపిండి వేస్తున్నాను. అలానే సేమ్ మనము ఉప్పు కూడా తీసుకుంటాం అన్నమాట. 1/2 కప్కి కొంచెం కొద్దిగా ఎక్కువ తీసుకుని మొత్తము మిక్స్ చేయాలి. ఉప్పు తర్వాత అయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. పచ్చడి తర్వాత థర్డ్ డే మళ్ళీ మనం తీసి అంత కలుపుతాం కదా, అప్పుడైనా మనకి తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం నేనైతే మెంతులే వేస్తున్నానండి, పౌడర్ చేయలేదు. పౌడర్ వెయ్యరు. అత్తయ్య గారు పెట్టిన స్టైల్లోనే చేస్తున్నాను నేను. లాస్ట్ ఇయర్ మా అత్తయ్య గారు పెట్టారనమాట. అప్పుడు నేను చూసి నేర్చుకొని సేమ్ అదే స్టైల్లో చేస్తున్నాను. మెంతులు మొత్తము ఒక 2 గుప్పెళ్ళు మెంతులు అయితే వేసాను. అలానే వెల్లుల్లి కూడా ఒక ఫుల్ కప్పు వెల్లుల్లిపాయలు, మన ఇష్టం అనమాట. మనం ఎన్నైనా వేసుకోవచ్చు, మనకి నచ్చినన్ని వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు. సో ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ చేసేసి ఆ పౌడర్లో మనం మామిడికాయ ముక్కలు వేయాలి. ఆయిల్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ మామిడికాయ ముక్కలు మొత్తము తడిపేయాలన్నమాట ఆయిల్లో. ఆయిల్ అంటే హాఫ్ కప్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఈ ముక్కలు అనేవి మంచిగా తడపాలి. ఎందుకంటే ముక్క ఎప్పుడు గట్టిగా ఉంటుంది అనమాట. ఆయిల్లో మంచిగా తడిస్తే ముక్క ఎన్ని రోజులైనా మనకి గట్టిగా ఉంటుంది, మెత్తగా అయిపోకుండా. ఎంచుకునే మామిడికాయలు కూడా మంచి పుల్లటివి ఎంచుకుంటే పచ్చడి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే చిన్న రసాలు తీసుకున్నాను. నేను 10-11 కాయల వరకు తీసుకుని దాన్ని ముక్కలు కొట్టించామన్నమాట. మొత్తం అది శుభ్రంగా ఆయిల్లో ముంచి, ఈ ఆయిల్లో మునిగిన ముక్కల్ని మనము ఈ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్లో వేసుకొని కలిపి జాడీలోకి వేసుకోవటమే. చాలా ఈజీ అండి ప్రాసెస్, కానీ చేసే తీరులో చేస్తే టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఆవకాయ పచ్చడి అంటే ఆవపిండితో చేసిన ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది. చాలామంది ఆవపిండిని స్కిప్ చేస్తారు, మెంతిపొడి వేస్తారు. నాకు అది అంత నచ్చదన్నమాట. చాలామంది చూశాను, కానీ నాకు ఈ స్టైల్ బాగా నచ్చుతుంది. అత్తయ్య గారు ఇలా పెడతారు కాబట్టి ఇదే ప్రొసీజర్లో మేము చేసుకున్నాము. సో చాలా బాగా వచ్చింది. తర్వాత థర్డ్ డే మేము తీసి చూస్తే చూడండి, అసలు కలరు, ఆయిల్ అంతా పైకి వచ్చి చాలా బాగుంది. ఒక జాడీ ఫుల్గా వచ్చిందని నేను ఇంకొక జాడీలో సగానికి వేసాను అనమాట. ఊరిన తర్వాత అది కొంచెం తగ్గుతుంది కదా, సో ఒక గిన్నెలోకి తీసి మొత్తం కలుపుతున్నా. చాలా బాగా వచ్చిందండి. కలర్ కానీ స్మెల్ అయితే అసలు చాలా బాగుంది. మొత్తము ఇల్లంతా ఆవకాయ స్మెల్తో సూపర్ అరోమాలాగా అనిపించింది అనమాట. సో ఉప్పు కొంచెం తగ్గినా మనం కలుపుకోవచ్చు అన్నాను కదా, కొంచెం అంత తగ్గింది. అది కూడా కలిపేసామన్నమాట. ఉప్పు వేసాము. తర్వాత ఆయిల్ కూడా మళ్ళీ నేను 1 లీటర్ వేసాను అప్పుడు. తర్వాత మళ్ళీ ఒక 1/2 లీటర్ వేసి కలిపి, ఆయిల్ ఎక్కువ ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా, సో ఆయిల్ కూడా ఇంకొక 1/2 లీటర్ ఆయిల్ అయితే పట్టింది నేను తీసుకున్న గిన్నె కొలతకి.
కలర్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది, చాలా యమ్మీ యమ్మీగా వచ్చింది. పిల్లలకి, మా వారికి అందరికీ బాగా నచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుందని అన్నారు. మనం చేసిన ఏముంటాయని ఇంట్లో వాళ్ళందరికీ నచ్చితేనే కదండి మనకు కూడా చాలా హ్యాపీ చేసినందుకు. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడాము కాబట్టి అంత మంచి స్మెల్ వచ్చింది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంది, చూడటానికి కూడా సూపర్గా ఉంది. మొత్తం ఇదంతా కలిపేసేసి మళ్ళీ మనము ఇంకా స్టోర్ చేసుకోవటమే, జాడీలోకి వేసేసి క్లాత్ కట్టి స్టోర్ చేసుకోవాలన్నమాట. తర్వాత వేడివేడి అన్నంలో ఈ ఆవకాయ కలుపుకుని తింటే అసలు సూపర్గా ఉందండి, టేస్ట్ చాలా బాగుంది. సో నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, మీ వాళ్ళందరికీ పెట్టండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.